ఒక పేద యువకుడు చైతన్య మఠం గుమ్మం దగ్గర నిలబడి దీనంగా ఉన్నాడు. గురువుగారు బయటకు రాగానే ఆయన పాదాలకు నమస్కరించాడు. అయ్యా, నేను చాలా పేదవాడిని, పనిలేక ఆకలితో అలమటిస్తున్నాను. ఏదైనా దారి ఉంటే చూపించండి, నన్ను ఆదుకోండి అని వేడుకున్నాడు. గురువుగారు దయతో, నాయన బాధపడకు, మన మఠానికి చెందిన కొంత బంజరు భూమి ఉంది. అది రాళ్లతో నిండి సాగుకు పనికి రాకుండా ఉంది. నీకు ఓపిక ఉంటే దాన్ని సేద్యం చేసుకో, నీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఎండ కూడా లెక్క చేయకుండా చైతన్య ఆ బంజరు భూమిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లను తొలగించి గడ్డపారలతో నేలను తవ్వి మెత్తగా చేశాడు. విత్తనాలు జల్లాడు, భక్తితో నీరు పోశాడు. చైతన్య తనలో తాను, గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఎలాగైనా దీన్ని బంగారు పంటగా మార్చుకోవాలి. కొన్ని నెలల తర్వాత పొలమంతా పచ్చని పంటతో కలకలలాడుతూ ఉంది. అటుగా వెళ్ళిన గురువుగారు ఆ పంటను చూసి ఆశ్చర్యపోతూ చైతన్య గురువుగారిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. చైతన్య, గురువుగారు చూడండి, మీరు ఇచ్చిన భూమిలో ఎంత మంచి పంట పండిందో, ఇదంతా మీ దయే. గురువుగారు సంతోషించి, కాదు నాయన, నీ కష్టం ఆ భగవంతుని ఆశీర్వాదం కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించాయి. దైవం సర్వశక్తివంతుడు, ఆయననెప్పుడు నీవు మర్చిపోవద్దు. చైతన్య వినమ్రంగా గురువుగారి వైపు చూస్తూ, అయ్యా క్షమించండి, నాకు చదువు లేదు, లోకజ్ఞానం తెలియదు, నాకు దేవుడంటే ఎవరో తెలియదు, ఆయన ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు. గురువుగారు ఆశ్చర్యంగా చూశాడు. మరి నువ్వు ఎవరిని నమ్మి ఇంత పని చేశావు? చైతన్య, నేను మిమ్మల్ని నమ్మాను, మీరు చెబితే అది నిజమే అనుకున్నాను. మీ రూపంలో దేవుడు ఇక్కడే ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నాకు దేవుడి గురించి తెలియకపోయినా మీరు చెప్పిన మాట మాత్రం పూర్తిగా విశ్వాసం ఉంది మీ మాటపై. గురువుగారు ఆ యువకుడి నిష్కలమైన నమ్మకాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. చిరునవ్వుతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీతి ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండి ప్రయత్నించే వారికి దేవుడు ఏదో ఒక రూపంలో సహాయపడతాడు. కేవలం కాలక్షేపం చేసే సోమరులకు కష్టం తప్ప మరేమీ మిగలదు. నమ్మకమే అన్నిటికన్నా పెద్ద శక్తి.